హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాజీ కిడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చీమదుంపల కూర. చీమదుంపలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాకు చీమదుంపలు అంటే చాలా ఇష్టం. చీమదుంపల కూర పులుసు చాలా ఇష్టం. చీమదుంపల కూర ఈరోజు చేసుకోబోతున్నాం. కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. అండ్ మెగ్నీషియం, B6, విటమిన్ B6 అండ్ పొటాషియం ఇవన్నీ చాలా మెండుగా ఉంటాయి ఇందులో. అండ్ షుగర్ అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొంచెం మితంగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ చీమదుంపల్లో. ముందుగా చీమదుంపలను వాటర్లో 5 minutes నానబెట్టి దానికి ఉన్న మట్టి మొత్తం తీసేయాలి. ఎలాగో చూపించబోతున్నాను చూడండి. మట్టి మొత్తం శుభ్రంగా తీసేయాలి. ఇలా పామి నీట్గా ఇసుక మట్టి అంతా పోతుంది. ఇలా 2-3 times చేసుకుంటూ ఉంటే నీట్గా అయిపోతుంది. నేను 3 times వాష్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 3 to 4 whistles వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయే. తీసుకొని త్వరగా చల్లారడానికి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకొని నీటిలోంచి తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని తొక్కు ఉంటుంది కదా, అది పీల్ ఆఫ్ చేసేస్తే నీట్గా లోపలందంట నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాను. ఇందులో మెంతులు 1 చెంచా మెంతులు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వేగిపోయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఎలా అంటే మనం గుడ్డు కూరకి అవి కోసుకుంటాం కదా, సేమ్ అలానే. అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలను ఇందులో వేసేసుకోవాలి. చీమ దుంపలను ఇంగ్లీష్లో టారో రూట్ పొటాటో అంటారండి. చిన్నది 1.5 minute అంటే 1 నిమిషం లేదా 1/2 నిమిషం చిన్నది వేపుకుంటే సరిపోతుంది. అంటే ఆగరది పోవడానికి. ఇప్పుడు చిన్న చెంచా కదా, నేను 4-5 spoons ఆఫ్ కారం వేసుకున్నాను. అండ్ 2 spoons ఆఫ్ సాల్ట్. అంటే ఎంత సరిపోతుందో మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. చిన్నది కారం వాసన పోయేంత వరకు 1 నిమిషం చిన్న సెగ మీద వేసుకున్నాను. ఎక్కువ కలపకూడదు, అవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కదా, అందువల్ల. ఇక్కడ సరిపోయేంత వాటర్, అది మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి మునిగేంత వరకు అయితే సరిపోతుంది, చప్పదనం అది రాకుండా.
తర్వాత నేను మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ పెట్టుకొని పొడి చేసుకొని ఉంచుకున్నాను పక్కన. అదొక పావు చెంచా వేసుకుంటే ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. నేను ఏ కూరకైనా లాస్ట్లోనే టమాటా వేస్తానండి. ఇప్పుడు కూడా లాస్ట్లోనే, అంటే ఫ్లేవర్ సరిగ్గా పట్టదని చెప్పి లాస్ట్లోనే ఎప్పుడు టమాటా వేస్తాను. చిన్న వాటర్ వేసుకున్న టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చేమదుంపలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కదా. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. చూడండి, సాఫ్ట్గా నీట్గా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ట్రై చేశాను, మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో. మీరు సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. అట్లీస్ట్ 1K సబ్స్క్రైబర్స్ నేను అనుకుంటున్నానండి వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మీకు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే గార్నిష్ కోసం యూస్ చేయొచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. వేయకపోయినా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సూపర్ సాఫ్ట్గా కుక్ అయింది, చాలా బాగా కుక్ అయిందండి. వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీకు చేమదుంపలు ఇష్టమైతే ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నావంటే రాజా రాజా ఎవరంటే ఇంకెవరండి చీమదుంపేనండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ